నేను. రైట్ విద్యాసాగర్ గారు, కృష్ణాలి గారు కంక్లూజన్ అవ్వండి. మొత్తానికి నేనైతే కృష్ణాలి గారు ఏ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వారికి సంబంధించిన అంశాలు లేవనెత్తుతూనే ఉన్నాను. అందుకనే ఇందాక తెలుగుదేశం కూటమికి సంబంధించి మంగళగిరిలో ఏం జరిగింది, గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చెరుకులపాటి నారాయణ రెడ్డిది రాజకీయ హత్య కాదని అంశాలను అయితే తెర మీదకి తీసుకొని వచ్చిన ప్రయత్నం చేశాను. బట్ అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. విద్యాసాగర్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. పొలిటికల్ మర్డర్స్ ఏంటి, పొలిటికల్ గా జరిగే దాడులు ఏంటి అనేటువంటి దాని మీద చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన అడ్వకేట్ కూడా, నాకు తెలిసి వెంకటేశ్వరరావు గారు కూడా అడ్వకేట్ అనుకుంటా. నేను అడ్వకేట్ నే. రాజకీయ హత్యలు అని అంటే ఒక 100 మంది వెళ్ళి 50 మంది వెళ్ళి ఒకళ్ళ గుప్ప మీద ఇంకో గుప్ప మీద దాడి చేస్తే మాత్రమే రాజకీయ హత్య, రాజకీయ దాడే. లేదు అని అంటే ఒక హోదా ఉన్నటువంటి వ్యక్తిని ఇంకొక హోదా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ వాళ్ళు చంపితేనే రాజకీయ దాడా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మధ్య వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఉన్నప్పటికీ కూడా దానికి ఆ నిందితుడికి రాజకీయ ప్రోద్బలం ఉంది అని భావించి నడి రోడ్డు మీద దారుణంగా చంపేటువంటి ప్రయత్నం జరిగింది అని అంటే ఈ 45 రోజుల్లో ఈ ప్రభుత్వము ఏదైతే ఈ విధమైనటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులకు ప్రతీకారంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తే పోలీసుల నుంచి మనకి ఇబ్బంది ఉండదు, ఈ ప్రభుత్వం నుంచి మనకు సహకారం ఉంటుంది అనేటువంటిది కూడా రాజకీయ హత్య. ఆ విధమైనటువంటి భరోసా అంటే ఆ ధైర్యం నాకు ఈ పార్టీ అండుంది, కూడా రాజకీయ హత్య. నాకు ఈ పార్టీ అండుంది, నాకేం ఇబ్బంది లేదు, నేను జైలుకి వెళ్ళా నాకు బెయిల్ మీద తీసుకురావడానికి మా నాయకులు ఉన్నారనేటువంటి ధైర్యంతో చేసింది కూడా రాజకీయ హత్య అంటారు. అది కూడా ఎప్పుడు అప్పుడు ఆ నాయకుడికి అతను సపోర్ట్ చేయకుండా నువ్వు తప్పు చేసావు, నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే అనే నాయకుడు అంటే అప్పుడు అది రాజకీయ హత్య. రైట్ కృష్ణాలి గారు, ఇప్పుడు అదే అంశం వినకొండలో కూడా జీవి ఆంజనేయులు గారు స్థానిక ఎమ్మెల్యే ఖండించారు. అతను ఎవరైతే హత్య చేశాడో ఖచ్చితంగా అతను శిక్షిస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఇలాంటి భవిష్యత్తు జరగకుండా చూస్తాం. దీంతో ఒక్కటే మాట చెప్తాను, జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కానివ్వండి, మీరు ఎక్కడా దాడులు వెళ్ళొద్దు లేకపోతే ఇంకోటి చేయొద్దు అనేటువంటి దాని మీద ఏ విధంగా అయితే ఉన్నారో, కానీ ఈ రోజు అదే జనసేనలో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే మంగళగిరిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయాల్లో అతను అప్పుడు తిట్టాడు కదా, అంటే అప్పుడు తిడితే ఇప్పుడు కొట్టొచ్చా? అంటే దీన్ని మాత్రం ఏమని సపోజ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన రాజకీయ దాడులు తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగితే మాత్రం అది పోలీసులు తేల్చాల్సినటువంటి అంశం అంట. ఈ విధమైనటువంటి ధోరణి ఇప్పటికే చెప్తున్నాను. ఒకటి చెప్తాను, గత 5 ఏళ్లలో జరిగినటువంటి దాడులకి రెట్టింపు సంఖ్యలో ఈ 45 రోజుల్లో జరిగాయి. చాలా నష్టం జరుగుతుంది. ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో తీర్పిచ్చారు. కృష్ణాంజలి గారు జరిగినాయి అంటారు, నేను జరగలేదంట. ఇంక దానికి రెస్పాండ్ అయ్యేదేముంది? ఇంకా దానికి సింపుల్ కదా, ఆయన జరిగినాయి అంటారు, నేను జరగలేదంట. దానికి పెద్ద రెస్పాండ్ అవ్వాల్సింది ఏం లేదు కదండి. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఈ కుటుంబ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా దృష్టి పెట్టింది. మేము ఆఫీసర్స్ మార్చవలసిన టైం కూడా లే మాకు. ఆయన చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకు ముందు మా రవిశంకర్ రెడ్డి ఉన్నాడు, మా రవిశంకర్ రెడ్డి ఇక్కడ ఎస్పీ ఉండగా ఏం జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి అంటున్నాడు. చూడండి, ఆ రవిశంకర్ రెడ్డి గారు ఉండగా ఏం జరిగిందో ఒకసారి మేము కూడా లిస్ట్ చూపిస్తాం, ఏం జరగలేదంటే చూపిస్తాం. అందుకని ఇక్కడ మాకు ఇంకా ఆఫీసర్ని మార్చే టైం కూడా అవ్వలేదండి. ఇంకా పోలీసు వ్యవస్థలో చాలా చోట్ల ఆఫీసులు మార్చాలి, కానీ మార్చే టైంలో కూడా మేము లా అండ్ ఆర్డర్ మీద చాలా కంట్రోల్ గా ఉంది, చాలా కంట్రోల్ గా ఉందని చెప్తున్నాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది కాబట్టే రాజకీయ హత్యలు జరగట్లేదు, లేకపోతే జరిగేమో తెలియదు. కానీ చాలాగా మేము కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా మా ఆలోచనలన్నీ కూడా రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఉన్నారు. చూడండి, మా మంత్రులు గాని మా ముఖ్యమంత్రి గారు కానీ అరే ఫస్ట్ క్యాబినెట్ లోనే మంత్రుల్ని హెచ్చరించారండి చంద్రబాబు నాయుడు గారు, మీ పనితీరు సరిగా లేదు ఇంకా పనితీరు అంటే వాళ్ళు 20 రోజులు 30 రోజులు కొత్త వాళ్ళు అవంతా అవగాహన చేసుకోవాలి. అప్పటికే అన్నారు. అంటే మా ఆలోచన అంతా కూడా పరిపాలన మీద ఉందో తప్పితే ఈ పిచ్చి రాజకీయ కక్షలు తీర్చుకుందామనే ఆలోచన మాకు లేదు, ఉండదు. రాజకీయాలంటే మేము రాజకీయాలతో చూస్తాం తప్పితే వ్యక్తిగత గొడవలకు వ్యక్తిగత కక్షలుగా మేము వెళ్ళే ఆలోచన మాకు లేదు, మాకు అవసరం లేదు కూడా. మళ్ళా చెప్తున్నాం, మా రాజకీయం మేము చేస్తుంది రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజల కోసం చేస్తున్నాం. ఈ కోనికిస్కో గొట్టాళ్ళు ఆ చిట్టినాడు కోసమో కొట్టినాడు కోసమో మేము టైం ఎలాంటి పద్ధతిలో కూడా మేము టైం కేటాయించాం. ఆ టైం ఉన్న టైం అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయిస్తాము. సరే కృష్ణాంజలి కూడా తెలుసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, ఒక నెలలో మొత్తం
రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అంతా కూడా మా కంట్రోల్లోకి వస్తుంది. Right. నిజంగా చాలా ఎక్కడెక్కడ మంచి సంతోషం అది, ఆఫీసర్లు గాదే గారు. వేస్తాము. వీళ్ళందరూ కూడా పాత వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా పాత వాళ్ళు ఉన్న చోట కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. Right. వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారు. అవన్నీ కూడా మార్చి ఈ రాష్ట్రంలో ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంది. రైట్, ఏమంటారు విద్యాసాగర్ గారు? నెల రోజుల్లో రైట్ విద్యాసాగర్ గారు కట్టినట్టున్నారు. రైట్, మొత్తానికి నెల రోజుల్లో శాంతి భద్రతలు మొత్తం అదుపులోకి వస్తాయి. అధికారులు, పాత అధికారులు కొన్ని దగ్గర ఉన్నారు, అక్కడ కొన్ని అవాంఛనీయ ఘటనలు కంపారిటివ్ ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం గాదే వెంకటేశ్వరరావు గారిది ఉన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి అనే అజెండాతోనే ముందుకు పోతుంది, కానీ కక్ష సాధింపు చర్యలకి అలాంటి ఆలోచనలు కూడా తాము ఇవ్వం అని చెప్పేసి అయితే జనసేన చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం శ్రేణులు కూడా అదే చెప్తున్నారు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కృష్ణాని గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి.